హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. మీకు తెలుగు మెథడాలజీ నుంచి సీటెట్లో 15 మార్కులు వస్తాయండి. అదేవిధంగా కంటెంట్ అంటే మీకు ఏముండదండి, అందులో పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఆ పారాగ్రాఫ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. వాటి నుంచి మీకు 15 మార్కులు ఉంటాయి. సపరేట్గా ఆ కంటెంట్కి సంబంధించి చదవాల్సినటువంటి అంశాలు ఏమీ లేవు. ముఖ్యంగా మీరు గ్రామర్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి గ్రామర్ నేర్చుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఆ గ్రామర్కు సంబంధించినటువంటి లైవ్ టెస్ట్లు అన్నీ కూడా మీకు కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత 30 మార్కులు కవర్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు మెథడాలజీకి సంబంధించి 15 మార్కులు వస్తాయి. కాబట్టి మీకు రెగ్యులర్గా తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటివి లైవ్ టెస్ట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఈ లైవ్ టెస్ట్లు అనేటివి కంటిన్యూ అవుతాయి. మీ యొక్క కామెంట్స్ ద్వారానే రేపటి లైవ్ టెస్ట్ ఉండాలా లేదా అని నేను నిర్ణయించుకుంటాను. కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అదేవిధంగా సీటెట్కి అప్లై చేసేటప్పుడు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2ని ఎంపిక చేసుకునేటప్పుడు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో అనేది ఇస్తాను. దానిపైన పూర్తి క్లారిటీతో ఒక వీడియో అనేది చేయడం జరిగింది. దేన్ని ఎంచుకుంటే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలను కూడా అందులో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి ప్రశ్న వచ్చేసి అతి భాషా స్పృహ అనగానేమి? ఆప్షన్ 1 ఎక్కువ భాషలు తెలిసి ఉండడం, ఆప్షన్ 2 పరిమిత భాషలు తెలిసి ఉండడం, ఆప్షన్ 3 భాషాంశాల పరిజ్ఞానం ఉండడం, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ క్వశ్చన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆలోపు ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 భాషాంశాల యొక్క పరిజ్ఞానం ఉంటే దాన్నే మనం అధి భాషా స్పృహ అని అంటాము. అంటే పదజాలానికి సంబంధించినటువంటి సందులు, సమాసాలు, భాషా భాగాలు, కర్త, కర్మ, క్రియ దీనికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉంటే అధి భాషా స్పృహ ఉంది అని అంటాము. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 దక్షిణ భారతదేశంలో తృతీయ భాష దక్షిణాది రాష్ట్రాల్లో ఏదో ఒక భాష. స్టేట్మెంట్ 2 ఉత్తర భారతదేశంలో ప్రథమ భాష జాతీయ అనుసంధాన భాష. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, మొదటిది సరైనది కాదు. ఇక్కడ త్రిభాషా సూత్రం ప్రకారము ప్రతి విద్యార్థి 3 భాషల్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఉత్తర భారతదేశంలో ఒక రకంగా ఉంటుంది, దక్షిణ భారతదేశంలో ఒక రకంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో తృతీయ భాషగా ఏం నేర్చుకుంటారు అంటే పిల్లవాళ్ళు ఇంగ్లీషును నేర్చుకుంటారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఉత్తర భారతదేశంలో కనుక చూసుకుంటే ప్రథమ భాష జాతీయ అనుసంధాన భాష అన్నారు. జాతీయ అనుసంధాన భాష అని దేనంటారు అంటే హిందీని అంటారు. ఇలా డైరెక్ట్గా హిందీ అని ఇవ్వకుండా మనకు జాతీయ అనుసంధాన భాష అని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చదివేటప్పుడే ప్రతి అంశాన్ని క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. తర్వాత రెండవ క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో ద్వితీయ భాష ఏది? ఆప్షన్ 1 హిందీ, ఆప్షన్ 2 ఇంగ్లీషు, ఆప్షన్ 3 మాతృభాష, ఆప్షన్ 4 దక్షిణ రాష్ట్రాల్లోని ఏదైనా ఒక భాష. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఉత్తర భారతదేశంలో ద్వితీయ భాషగా ఇంగ్లీషును నేర్చుకుంటారు. తర్వాత మూడవ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో జాతీయ అనుసంధాన భాష ఎన్నవ భాష? ఆప్షన్ 1 ప్రథమ భాష, ఆప్షన్ 2 ద్వితీయ భాష, ఆప్షన్ 3 తృతీయ భాష, ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 ద్వితీయ భాష అండి. ఇక్కడ దక్షిణ భారతదేశంలో జాతీయ అనుసంధాన భాష అంటే ఏంటిది? హిందీ. హిందీ అనేది మనము ద్వితీయ భాషగా నేర్చుకుంటాము దక్షిణ భారతదేశంలో.
తర్వాత 4వ క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో అంతర్జాతీయ అనుసంధాన భాష ఏది? ఆప్షన్ 1 ప్రథమ భాష, ఆప్షన్ 2 ద్వితీయ భాష, ఆప్షన్ 3 తృతీయ భాష, ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 ద్వితీయ భాష అండి. ఉత్తర భారతదేశంలో గనక చూసుకుంటే అంతర్జాతీయ అనుసంధాన భాష అంటే ఏంటిదండి? ఇంగ్లీషు. కాబట్టి ఇంగ్లీషుని ఉత్తర భారతదేశంలో ద్వితీయ భాషగా నేర్చుకుంటారు. తర్వాత 5వ క్వశ్చన్, ఏ సంవత్సరంలో జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం త్రిభాషా సూత్రంని ఆమోదించింది? ఆప్షన్ 1 1962, ఆప్షన్ 2 1961, ఆప్షన్ 3 1964, ఆప్షన్ 4 1965. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1961లో జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో త్రిభాషా సూత్రాన్ని ఆమోదించడం జరిగింది. ఈ త్రిభాషా సూత్రం అనేది ఎందుకు వచ్చింది అంటే మన దేశంలో ఉండేటువంటి భాషా సమస్యను నెరవేర్చడానికి మరియు జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ఈ రకమైనటువంటి త్రిభాషా సూత్రం అనేది ఏర్పాటు కావడం జరిగింది. దీని ప్రకారం ప్రతి విద్యార్థి 3 భాషలను నేర్చుకోవాలి తప్పనిసరిగా. తర్వాత 6వ క్వశ్చన్, త్రిభాషా సూత్రం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 1965, ఆప్షన్ 2 1966, ఆప్షన్ 3 1967, ఆప్షన్ 4 1968. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వీడియో అనేది మిగతా వారికి సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ఇలాంటి క్వాలిటీ లైవ్ టెస్ట్లను పొందాలి అనుకుంటే కనుక ఉచితంగా తప్పకుండా రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం త్రిభాషా సూత్రం అనేది 1966 నుంచి అమల్లోకి రావడం జరిగింది. తర్వాత 7వ క్వశ్చన్, త్రిభాషా సూత్రాన్ని మొదటగా రూపొందించినది ఎవరు? ఆప్షన్ 1 ఎన్సీఆర్టీ, ఆప్షన్ 2 కేబ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 3 కొటారి కమిషన్, ఆప్షన్ 4 ఎన్సీఎఫ్ 2005. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 కేబ్ అండి, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ చూసుకుంటే దీన్ని తెలుగులో అడిగేటువంటి అవకాశం కూడా ఉంది, ఎందుకంటే మన తెలుగు మెథడాలజీ కాబట్టి. కేంద్ర విద్యా విషయక సలహా మండలి అని అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. త్రిభాషా సూత్రాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించి రూపొందించినటువంటి సంస్థ ఏది అంటే కేబ్ అండి. అలా కాకుండా ఎన్సీఆర్టీ, దాని తర్వాత కొటారి కమిషన్, ఇవి కూడా దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత 8వ క్వశ్చన్, శిశువు తన సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని ఏ భాషాముఖంగా వ్యక్తపరచునో అదే మాతృభాష నిర్వచించినది? ఆప్షన్ 1 గొడవర్తి సూర్యనారాయణ, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 బల్లాడ్, ఆప్షన్ 4 రెబర్న్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 గాంధీజీ అండి. సౌందర్య దృష్టిని అదేవిధంగా ఆనందానుభూతిని మీరు చూసారనుకోండి క్వశ్చన్లో గాంధీజీ అని పిక్ చేసుకోండి. శిశువు తన సౌందర్య దృష్టి, ఆనందానుభూతి ఏ భాషాముఖంగా వ్యక్తపరచునో అదే మాతృభాష నిర్వచించింది ఎవరు అంటే గాంధీజీ గారు. తర్వాత 9వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 విద్యార్థి యొక్క మాతృభాషను లేదా ప్రాంతీయ భాషను ప్రథమ భాషగా అభ్యసించాలి. స్టేట్మెంట్ 2 దక్షిణ భారతదేశంలో ద్వితీయ భాషగా అంతర్జాతీయ అనుసంధాన భాషను నేర్చుకుంటారు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2
ఒకటి మాత్రమే సరైనది, రెండవది సరైనది కాదు. ఎందుకంటే విద్యార్థి యొక్క మాతృభాషను లేదా ప్రాంతీయ భాషను ప్రథమ భాషగా అభ్యసించాలి అని త్రిభాషా సూత్రం తెలియజేస్తుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కనుక చూసుకుంటే ద్వితీయ భాషగా అంతర్జాతీయ అనుసంధాన భాషను నేర్చుకుంటారు అన్నాము. కానీ దక్షిణ భారతదేశంలో హిందీను ద్వితీయ భాషగా నేర్చుకుంటారు. హిందీని ఏమంటాం మనము? జాతీయ అనుసంధాన భాష అని అంటాము, అంతర్జాతీయ అనుసంధాన భాష కాదు. తర్వాత 8వ క్వశ్చన్, త్రిభాషా సూత్రాన్ని చిత్తశుద్ధితో అమలు పరుస్తున్నటువంటి రాష్ట్రాలలో లేనిది ఏది? ఆప్షన్ 1 హర్యానా, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 తమిళనాడు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 తమిళనాడు అండి. ఇక్కడ హర్యానా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో త్రిభాషా సూత్రాన్ని చిత్తశుద్ధిగా అమలు పరుస్తున్నటువంటి రాష్ట్రాలుగా మనం ఈ 3 రాష్ట్రాలని చెప్పుకోవచ్చు. తమిళనాడులో హిందీ అస్సలు బోధించరండి, కాబట్టి త్రిభాషా సూత్రాన్ని పాటించలేనిదిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 9వ క్వశ్చన్, రాజ్యాంగంలో ఎన్నవ షెడ్యూలు భాషల గురించి తెలియజేయును? ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 9, ఆప్షన్ 4 10. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 8 అండి. 8వ షెడ్యూల్ అనేది రాజ్యాంగంలో గనక చూసుకుంటే భాషల గురించి తెలియజేసేటువంటి షెడ్యూలు. తర్వాత 10వ క్వశ్చన్, తమ ప్రాంతీయ భాషలను అధికార భాషగా స్వీకరించుకునేటువంటి అధికారం ఇచ్చినటువంటి అధికరణ ఏది? ఆప్షన్ 1 345, ఆప్షన్ 2 350, ఆప్షన్ 3 350A, ఆప్షన్ 4 346. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 345 అండి. తమ ప్రాంతీయ భాషలను అధికార భాషగా స్వీకరించుకునేటువంటి అధికారం ఇచ్చినటువంటి అధికరణ ఎంత అంటే 345. అదేవిధంగా ఈ 350 అధికరణ ఏం చెప్తుంది అంటే అల్పసంఖ్యాక వర్గాలు మరియు తమ భాషల్ని, తమ సంస్కృతుల్ని పరిరక్షించుకునేటువంటి హక్కును కల్పించేటువంటి అధికరణ ఏదంటే 350. దాని తర్వాత 350A అనేది ఏం చెప్తుంది అంటే అల్పసంఖ్యాక వర్గాలు వారి యొక్క మాతృభాషలోనే విద్యాబోధన అనేది జరగాలి అని తెలియజేసేది అధికరణ ఏంటంటే 350A. అదేవిధంగా 346 అధికరణ ఏం చెప్తుంది అంటే జాతీయ భాషగా హిందీ అమలును తెలియజేస్తుంది. తర్వాత 11వ క్వశ్చన్, శిశువు తన హావభావాలను, హాస్య క్రోధానురాగాలను ఏ భాషాముఖంగా వ్యక్తపరచునో అదే మాతృభాష నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 గొడవర్తి సూర్యనారాయణ, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 బల్లాడ్, ఆప్షన్ 4 రెబర్న్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 గొడవర్తి సూర్యనారాయణ. ఇక్కడ శిశువు తన హావభావాలను, అదేవిధంగా హాస్య క్రోధానురాగాలను ఏ భాషాముఖంగా వ్యక్తపరచున్నా అదే మాతృభాష అని తెలియజేశాడు. ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే క్రోధం వచ్చిందంటే ఏమవుతుందండి, మనకు ఎవరితోటైనా గొడవ అవుతుందని గుర్తుపెట్టుకోండి. క్రోధం వచ్చిందనుకో, కోపము, క్రోధం ఇవన్నీ వచ్చిందంటే ఏమవుతుంది, గొడవ వస్తుంది, గొడవ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గొడవర్తి అని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. తర్వాత 12వ క్వశ్చన్, 1906లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఎన్సిఈలో సభ్యులుగా లేనివారు ఎవరు? ఆప్షన్ 1 రాజ్ బిహారీ బోస్, ఆప్షన్ 2 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 3 బిపిన్ చంద్రపాల్, ఆప్షన్ 4 ఉమేష్ చంద్ర బెనర్జీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఉమేష్ చంద్ర బెనర్జీ. ఇక్కడ 1906లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఎన్సిఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో సభ్యులుగా ఉన్నవారు ఎవరు అంటే రాజ్ బిహారీ బోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్, చిత్తరంజన్ దాస్, అదేవిధంగా గురురాజ్ బెనర్జీ అండి. ఉమేష్ చంద్ర బెనర్జీ కాదు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి.
వీళ్ళంతా ఏం చెప్పిండ్రు అంటే మాతృభాషలోనే బోధన జరగాలి అని పేర్కొన్న వాళ్ళు ఈ సభ్యులంతా కూడా. తర్వాత 13వ క్వశ్చన్, మాతృభాష తల్లిపాల లాంటిది, పరభాష పోతపాల లాంటిది అని మాతృభాష ప్రాధాన్యతను నొక్కి చెప్పింది ఎవరు? ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 గిడుగు రామ్మూర్తి, ఆప్షన్ 3 కొమర్రాజు లక్ష్మణరావు, ఆప్షన్ 4 గొడవర్తి సూర్యనారాయణ. దీని యొక్క సమాధానం ఆప్షన్ 3 కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారండి. తర్వాత 14వ క్వశ్చన్, త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించి సమర్థించిన వారు ఎవరు? ఆప్షన్ 1 అంటే కమిటీలు ఏవి? ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 ఎన్సిఈఆర్టీ, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవి. ఇక్కడ కేబ్ గనక చూసుకుంటే మొట్టమొదటిగా మనకు త్రిభాషా సూత్రాన్ని రూపొందించి ప్రతిపాదించినదిగా మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదట అంటే కేబ్ పెట్టేయాలి, అలా కాకుండా సమర్థించినవి ప్రతిపాదించినవి ఏవి అంటేనేమో ఇవన్నీ వస్తాయి. కొఠారి కమిషన్, ఎన్సిఈఆర్టీ, దాని తర్వాత జాతీయ విద్యా విధానము. తర్వాత 15వ క్వశ్చన్, ఇంగ్లీషు పుస్తకాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించాలని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ మెకాలే, ఆప్షన్ 2 విలియం బెంటింగ్, ఆప్షన్ 3 నోమ్ చాంస్కీ, ఆప్షన్ 4 లార్డ్ కర్జన్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 లార్డ్ కర్జన్. తర్వాత 16వ క్వశ్చన్, గాంధీజీ గారు ఏ పత్రికలో మాతృభాషలోనే బోధన జరగాలి అని చెప్పడం జరిగింది? ఆప్షన్ 1 యంగ్ ఇండియా, ఆప్షన్ 2 హరిజన్, ఆప్షన్ 3 నవజీవన్, ఆప్షన్ 4 ఇండియన్ ఒపీనియన్. గాంధీజీ గారు మనకు మాతృభాషలోనే బోధన జరగాలి అని తెలియజేసినటువంటి పత్రిక ఏది అంటే ఆప్షన్ 2 హరిజన్ పత్రిక. తర్వాత 17వ క్వశ్చన్, శిశువు మేల్కొని ఉన్నప్పుడు ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలలు కంటాడో అదే మాతృభాష అని తెలియజేసింది ఎవరు? ఆప్షన్ 1 గొడవర్తి సూర్యనారాయణ, ఆప్షన్ 2 గాంధీజీ, ఆప్షన్ 3 బల్లార్డ్, ఆప్షన్ 4 రెబర్న్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 బల్లార్డ్ అండి. ఇక్కడ శిశువు మేల్కొనడం, దాని తర్వాత ఆలోచించడం, తర్వాత నిద్రావస్థలో ఏ భాషలో కలలు కనడం అని వచ్చింది అనుకోండి, మనకు దేనిపైన నిద్రపోతామండి? బల్లపైన నిద్రపోతాం. కాబట్టి ఈ రకమైనటువంటి నిద్రావస్థలో ఏ భాషలో కళ్ళు కంటాడు అని వచ్చింది అనుకోండి, ఇక్కడ మేల్కోవడం తర్వాత నిద్రావస్థ అని వచ్చింది అనుకోండి, ఎక్కడ పడుకుంటాం మనం? బల్ల మీద పడుకుంటాం. కాబట్టి బల్లాడని గుర్తుపెట్టుకోండి. తర్వాత 18వ క్వశ్చన్, ఏ సంవత్సరంలో గాంధీజీ గారు హరిజన అనే పత్రికలో మాతృభాషలోనే బోధన జరగాలి అని చెప్పాడు? ఆప్షన్ 1 1938, ఆప్షన్ 2 1931, ఆప్షన్ 3 1936, ఆప్షన్ 4 1937. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1938లో హరిజన అనేటువంటి పత్రికలో మాతృభాషలోనే బోధన జరగాలి అని తెలియజేసింది ఎవరు? గాంధీజీ గారు. తర్వాత 19వ క్వశ్చన్, మానవుడు భాషించు మృగము అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 అరిస్టాటిల్, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 విలియం జేమ్స్, ఆప్షన్ 4 మ్యాక్స్ ముల్లర్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 విలియం జేమ్స్ అండి. మానవుడు భాషించు మృగము అన్నది ఎవరు అంటే విలియం జేమ్స్.
తర్వాత ఈ రోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని ఇక లైవ్ చాట్లో కాకుండా తప్పకుండా క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరూ తెలియజేయడం లేదు. మీకోసము ఒక 5 గంటలు కష్టపడితేనే ఈ వీడియో అనేది మీ ముందరకు వస్తుంది. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఈ రకంగా లైవ్ టెస్ట్లు అనేటివి కండక్ట్ చేయగలుగుతాను, గుర్తించాలి. 20వ క్వశ్చన్, లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? తర్వాత రేపటి లైవ్ టెస్ట్ సిలబస్, భారతదేశంలో భాషా కుటుంబాలు, పద్య బోధనా పద్ధతులు మరియు గద్య బోధనా పద్ధతులు అనేటువంటి ఈ 3 అంశాలపైన మీకు లైవ్ టెస్ట్ అనేది రేపు 7 PM ఉంటుంది. ఆల్రెడీ సీటెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సీటెట్ వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటో కూడా మీకు క్లియర్గా చెప్పాను. అయినప్పటికీ కూడా చాలామంది ఈ లైవ్ టెస్ట్ల పైన ఇంట్రెస్ట్ అనేది చూపించడం లేదు. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ఉంటేనే నేను ఈ లైవ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా మీ మిత్రులకు షేర్ చేయండి. వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపటి లైవ్ టెస్ట్ని చూసే వారి యొక్క సంఖ్యని బట్టి నెక్స్ట్ లైవ్ టెస్ట్లు నిర్వహించాలా వద్దా అనేది నేను డిసైడ్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.